తెలుగు టైటన్స్ వర్సెస్ పుణేరి పల్టన్ మ్యాచ్ ప్రివ్యూ అయితే చూద్దాం. సో మ్యాచ్ అయితే టోటల్ గా తెలుగు టైటన్స్ రైడర్స్ వర్సెస్ పుణేరి పల్టన్ డిఫెన్స్ గా ఉండే అవకాశం ఉంది. సో తెలుగు టైటన్స్ అయితే సూపర్ ఫామ్ లో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ లోనే మహారాష్ట్ర టీం అయిన యూ ముంబై అయితే ఓడిచిల్లని చెప్పొచ్చు. ఇప్పుడు మరొక మహారాష్ట్ర టీం అయిన పూణేపై విజయం సాధిస్తారా లేదా చూడాలి. సో ఈ పీకేఎల్ సీజన్ 2 లో చూసుకుంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంప్రెసివ్ టీమ్స్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు రైడింగ్ పరంగా కానీ డిఫెన్స్ పరంగా కానీ ఇన్ఫార్మ్ టీమ్స్ ఈ రెండు కూడా. సో పుణేరి పల్టన్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు లాస్ట్ సీజన్ లో తెలుగు టైటన్స్ అయితే వాళ్ళని ఓడిచిల్లని చెప్పొచ్చు. సో ఈసారి కూడా టీం అయితే చాలా బాగుంది, ఓడించే అవకాశాలు కూడా చాలా బాగున్నాయి. సో ఫైనల్లీ తెలుగు టైటన్స్ మెయిన్ రైడర్ అయిన భరత్ అయితే ఫుల్ ఫామ్ లోకి వచ్చిండు. బ్యాక్ టు బ్యాక్ సూపర్ టెన్స్ అయితే వేసిండు. కెప్టెన్ విజయ్ మాలిక్ అయితే ఇంపార్టెంట్ సిచువేషన్ లో పాయింట్ స్కోర్ చేయడమే కాకుండా మెయిన్ రైడర్ పర్ఫార్మ్ అయినప్పుడు అతను అయితే స్టెప్ అప్ అయి పాయింట్స్ అయితే స్కోర్ చేస్తున్నాడు. ఇక చేతన్ సాహు కూడా యాడ్ అవ్వడంతో చాలా బాగా సెట్ అయిందని చెప్పొచ్చు రైడింగ్ యూనిట్. డిఫెన్స్ లో కూడా అంకిత్ జగ్లర్ మంచి ఫామ్ లోకి వచ్చిండు. శుభం షిండే పాయింట్ స్కోర్ చేస్తలే కానీ మంచి సపోర్ట్ అయితే ఇస్తుండు. అతను కూడా పాయింట్ స్కోర్ చేయాలి. ఇక కవర్స్ అయితే సూపర్ గా సెట్ అయిందని చెప్పొచ్చు. అభి దుహాన్ గానీ అజిత్ పవర్ గానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ లాస్ట్ మ్యాచ్ లో ఈచ్ 3 ట్యాకిల్ పాయింట్స్ అయితే వేసిళ్ళు. సో తెలుగు టైటన్స్ అయితే ఒక సెట్ సైడ్ గా కనిపిస్తుంది. మరోవైపు పుణేరి పల్టన్ చూసుకుంటే పట్నా పైరట్స్ తో హ్యూజ్ లాస్ తర్వాత అయితే లాస్ట్ మ్యాచ్ లో మంచి కంబ్యాక్ ఇచ్చి పిన్నెల్లో ఆ మ్యాచ్ లో ఆదిత్య షిండే గానీ పంకజ్ మోహిత్ గానీ ఇద్దరు కూడా సూపర్ టెన్ చేసిళ్ళు. కెప్టెన్ అస్లం అందరూ కొంచెం పాయింట్స్ స్కోర్ చేయాలని చెప్పొచ్చు. సో అతను ఎలాంటి ప్లేయర్ మన అందరికి తెలిసిందే, పాయింట్స్ అయితే స్కోర్ చేయగలుగుతాడు, టీం కూడా మంచిగా లీడ్ చేస్తాడని చెప్పొచ్చు. పుణేరి పల్టన్ డిఫెన్స్ లో రైట్ కార్నర్ గౌరవ్ ఖాత్రి అయితే ఫుల్ ఫామ్ లోకి వచ్చిండు. లాస్ట్ మ్యాచ్ లో కూడా హైఫై చేసిండు. విశాల్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుండు. సో గతంలో తెలుగు టైటన్స్ కి డెబ్యూట్ చేసిండు విశాల్ భరద్వాజ్ అయితే. ఇప్పుడు చాలా రోజుల తర్వాత తెలుగు టైటన్స్ కి అగెనిస్ట్ గా ఆడబోతున్నాడు. ఎలా పర్ఫార్మెన్స్ చూడాలి. లెఫ్ట్ కార్నర్ లో కవర్ అవినాష్ నటరాజన్ అండ్ గుర్దీప్ అయితే మంచి ఫామ్ లో ఉన్నారు, డీసెంట్ గా పర్ఫార్మెన్స్ ఉన్నారు అని చెప్పొచ్చు. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే ప్రో కబడ్డీ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి.